మిమ్మల్ని చూస్తుంటేనే మాకెంత డైనమిక్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ లుక్ వస్తదంటే, చాలా మంది అనుకుంటారు ట్రాన్స్‌గా మారడం మేము చేసిన తప్పు అన్నట్లుగా కొంతమంది ఫీల్ అవుతారు. ఇంకొంతమందయితే గనుక ఓన్లీ మనీ కోసం సంథింగ్ అలాంటి వాటికి కోసం మారుతూ ఉంటారు. మీ యొక్క ట్రాన్స్‌కి రీజన్ ఏంటి? ట్రాన్స్‌గా మారడానికి డబ్బు కోసం అయితే ఎవరైతే మారరు. ఇప్పుడు ఒక అబ్బాయికి ఎన్నో కష్టాలుంటాయి ఇప్పుడు. ఆ అబ్బాయి వచ్చి చీర కట్టుకొని డబ్బు సంపాదించి మళ్ళీ లాగా లైఫ్ లీడ్ చేయొచ్చు కదా! హ్మ్. అలా ఉండదు. ఈ యొక్క లైఫ్ అనేది ఏంటి అంటే మాకు పుట్టుక నుంచే మాకు మాకు ఈ యొక్క అమ్మాయిల హావభావాలు ఉండడం కానీ, అమ్మాయిల పనులు చేయడం కానీ, ఇలాంటివి మాకు చిన్నప్పటి నుంచి మా మైండ్ ఎప్పుడైతే మెచ్యూర్ అవుతూ ఉంటుందో అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొంతమందికైతే మాకు తెలీదు కూడా. అంటే ఎట్లా అంటే లైక్ ఇప్పుడు మేము ఆడపిల్లల పని చేస్తుంటే కొంత మమ్మల్ని ఎక్కిరించడము, వీడేంటి ఆడపిల్లల పని చేస్తున్నాడు, వీడేంటి ఆడవాళ్ళతో తిరుగుతున్నాడు అవన్నీ అంటూ ఉంటారు మమ్మల్ని. హ్మ్. అప్పుడు మాకంత తెలీదు మాకు. ఎప్పుడైతే మా మైండ్ మెచ్యూర్ అయ్యే దశలో మాకు అంటూ ఉంటారో అప్పుడు మాకు అర్థమైతది. ఓహో! వీళ్ళు మమ్మల్ని ఎక్కిరిస్తున్నారా అది ఇది అని చెప్పేసని. హ్మ్. అలాంటి మాటలకి వాటికి మేము చాలా బాధపడుతూ ఉంటాము. స్కూల్‌లో చాలా అవమానాలు ఎదుర్కొనేవాళ్ళం. హ్మ్. అది చాలామంది ఎట్లా అంటే ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడినప్పుడు ఆన్సర్ చెప్పేటప్పుడు మాలో కదలికలు సేమ్ అమ్మాయిలాగానే వచ్చేస్తాయి. హ్మ్. ఒక అమ్మాయినైతే పట్టించుకోను. కానీ ఒక అబ్బాయి అమ్మాయిలాగా మాట్లాడితే మాత్రం ప్రతి ఒక్కరు గూడా ఒక క్వెషన్ మార్క్‌గా చూస్తారు మమ్మల్ని. హ్మ్. అది మాకు మొదలుగా స్టార్ట్ అయ్యేది ఫస్ట్ ఫ్యామిలీలో మాకు స్టార్ట్ అవుతుంది. చుట్టుపక్కన వాళ్ళు, మా పేరెంట్స్, తర్వాత మెయిన్‌గా మా బంధువులు హ్మ్. ఎక్కిరించడము, వాడేంది అట్లా ఉన్నాడు, ఇట్లా అని చెప్పేసి అనంగానే, మా మాట ఏదైతే ఇప్పుడు మీరన్నట్టుగా ఇందాక ఒక మాట శివంగిలా తయారయ్యావని హ్మ్. చెప్పేసనండి. యాక్చువల్లీ శివంగిలా ఉండడానికి ఫస్ట్ నువ్వు ట్రై చేస్తే, అక్కడ ఈ యొక్క ఇబ్బందులని రావడం వల్లనే మేము స్ట్రక్ అయిపోతాం అక్కడ. హ్మ్. ఫ్యామిలీస్‌లో ఆ పరంగా మమ్మల్ని హేళన చేయడము, ఇబ్బంది పెట్టడం అలాంటివి ఉంటాయి. అర్థం చేసుకోకపోవడం. హ్మ్. స్కూల్లోకొచ్చేసరికి ఏంటంటే, చదువుకునే క్రమంలో నిజంగా మా మేమైతే మాకు ఎక్కువ అమ్మాయిల ఫీలింగ్స్ మాకుంటాయి కాబట్టి స్టడీ మీద ఫోకస్ బాగా పెడతాం మేము. ఎందుకంటే ఏదైనా సరే సాధించాలి అని చెప్పేసి తాపత్రయం మాకుంటుంది. రీజన్ ఏంటి? అలాగా అమ్మాయిలాగా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటి? అమ్మాయిలు ఎక్కువ రెడీ అవుతూ ఉంటారు. కొంతమంది అంటారు, అలా రెడీ అవ్వడం మాకిష్టం. అలా రెడీ అవ్వాలని అనుకుంటారు కొంతమంది. అవును. ఇంకొంతమంది మాక్సిమం భరతనాట్యం చేసి నేర్చుకుంటారు కదా! బాయ్స్. వాళ్ళు ఆ ఒక్క రెడీ అవ్వడం ఇలాగా కొన్ని కొన్ని వంపులయన్నీ ఉంటాయి. హ్మ్. ఆటిల వల్ల ఇంకొంతమంది మారిపోతామని కొంతమంది చెప్తూ ఉంటారు. దీంట్లో ఏది కరెక్ట్? అంటే మీకు ఫీలింగ్స్ ఎందుకు స్టార్ట్ అవుతాయి? ఎలా స్టార్ట్ అవుతాయి? ఇది అనేది మాకెప్పుడైతే మా మైండ్ మెచ్యూర్ అయ్యే దశలో ఉంటుందో, హ్మ్. అప్పుడు మళ్ళీ హార్మోన్స్ బ్యాలెన్సింగ్ అనేది చేంజెస్ అవుతా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మాకు ఎప్పుడంటే మేము ఒక 13 ఇయర్స్ కానీ, 14 ఇయర్స్‌లో మాకు తెలిసిపోతుంది. మేము అబ్బాయిలేమి కాదు, అమ్మాయిలాంటి మనసు మాది అని చెప్పేసని. హ్మ్. మేము అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆడపిల్లల పనులు చేస్తుంటాం కదా! హార్మోన్స్ బ్యాలెన్స్ వల్ల ఇలా తయారవుతాం తప్ప, మేమేది డాన్స్ నేర్చుకుంటే అమ్మాయిలా మారిపోవచ్చని అలా అని ఏం రెడీ కాదు. కాదు. అవ్వడానికి కొంచెం కానీ మాలో కథలు ఉంటాయి. అంటే హ్మ్. ఇప్పుడు విన్నట్టుగా కొంతమంది డాన్సింగ్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు ఉంటారు. కొంతమంది కుకింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు ఉంటారు. కొంతమంది మేకప్ ఆర్టిస్ట్‌లో ఉన్నవాళ్ళు ఉంటారు. మీరు చూసే ఉంటారు చాలామంది మా ట్రాన్స్ ఎక్కువ మేకప్స్ ఎక్కువ ఏస్తుంటారు. అవునవును. ఇటు సైడ్ తక్కువ కానీ ముంబై అటువైపయితే ముంబై గనుక సైడ్ మాత్రం హీరోయిన్స్ కూడా మేకప్ మెన్స్ మా వాళ్ళే మా అవును. ట్రాన్సే ఉంటారు. అవునవును. లైక్ వాళ్ళంతా ఒక ఫీమేల్‌లా ఉంటారు వాళ్ళంతా. 'ఐ' మూవీలో కూడా చూసారు అవును. కదా! 'ఐ' హ్మ్. మూవీలో కూడా ఆమె తను హ్మ్. ట్రాన్స్ తను అంటది. ట్రాన్సే. హీరోయిన్‌కి అండ్ ఐశ్వర్య రాయ్ కూడా మేకప్ చేసేవాళ్ళు ఓకే. ట్రాన్సే ఒకప్పుడు. ఓకే. ట్రాన్స్‌జెన్సే ఒకప్పుడు మేకప్ చేసిన ఆమె ఐశ్వర్య రాయ్ కూడా మేకప్ చేసింది ఒకప్పుడు. సో, ఇలా కొంతమంది చాలామంది ఇప్పుడు తమిళనాడు సైడ్ అయితే మాత్రం పెళ్లి కూతురిని అలంకరణ చేయడానికి, మేకప్ చేయడానికి మా వాళ్ళనే పిలుస్తారు. హ్మ్. మనము చూస్తే గనక వాళ్ళు వెళ్లి మేకప్ చేసి అంత అలంకరణ చేసి అమ్మాయిలని పెళ్లి కూతుర్లో కూర్చోబెడతారు అట్లా. హ్మ్. రకరకాల ఫీలింగ్స్ రకరకాల టాలెంట్ ఉన్నోళ్ళు మా దాంట్లో చాలామంది ఉంటారు. మేమేది కావాలని చెప్పేసని ఏదో ట్రాన్స్‌గా మారిపోవాలని చెప్పేసని ఎవరు మారరు. ఇంకో డబ్బు కోసమైతే మేమసలే ఇలా కావాలని చెప్పి మారము. ఎవరైనా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక అబ్బాయిని చీర కట్టుకొని ఇలా రోడ్డు మీద వెళ్తారా ఎవరైనా? ఎవరు వెళ్ళరు. మాకు మనసుకు నచ్చి మేమిలా చీర కట్టుకోవాలని కాబట్టి చీర కట్టుకుంటాం మేమిట్లా. మాక్సిమం రోడ్ల మీద చూసుకున్నట్లయితే గనక ఇలా బెగ్గింగ్ కోసం అవును. అవి చాలా కేసెస్ కూడా బయటపడినాయి. అవునండి. అవును. కొంతమంది పోలీసులు కొడుతున్నట్లుగాను అలాంటియన్నీ కూడా మనకి న్యూస్‌లో కూడా వచ్చినాయి. అవునండి. మీడియాలో ఉంటాం అవునండి. కాబట్టి. అవునండి. వీళ్ళు కావాలని ట్రాన్స్‌లాగా వెళ్ళిపోయి ఇలాగా హ్మ్. క్లాప్స్ కొట్టి బెగ్గింగ్ చేసి ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ బాయ్స్‌లాగా మారిపోతారు. అదంతా తెలిసిపోయింది. బయటికి హ్మ్. అదంతా హ్మ్. న్యూస్ హ్మ్. వచ్చింది. ఇది విన్నప్పుడు మీలాంటోళ్ళు ఎలా రియాక్ట్ అవుతూ ఇక్కడ ఉంటారు? ఏమైపోతుందంటే చాలామంది ఒకప్పుడు వెనకట కథలు చెప్పుకుంటూ అవి చేసుకునే వాళ్ళుంటాయి గదా! హ్మ్. వాళ్ళు శారీస్ మీద ఉండే వాళ్ళు వాళ్ళని బైరూపులు అంటారు వాళ్ళని. హుహు. వాళ్ళకి పెళ్ళిళ్ళవుతాయి. పిల్లలు ఉంటారు. చాలామంది మీరిప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా చూసే ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే లేడీ గెటప్ ఏసుకొని బయటకొచ్చి సిగ్నల్స్ దగ్గర గాని,
షాప్ ఓనర్స్ దగ్గర వాళ్ళు మాకంటే ముందు వెళ్ళి అడుక్కోవడము. వాళ్ళకి మొత్తం గడ్డలు వాళ్ళంతా హెయిర్ అవన్నీ ఉంటాయి వాళ్ళందరికీ. చూస్తే ఏదో గుర్తుపట్టేస్తారు. వాళ్ళ అబ్బాయిలు అని చెప్పేసి గుర్తుపట్టేస్తారు వాళ్ళని. అలా ఉంటారు. మళ్ళా వాళ్ళ మాట కూడా గర్ల్స్ కూడా గంభీరంగా ఉంటాయి ఉంటది. కదా హెయిర్ అనేది. గర్ల్స్‌కి కూడా ఉంటాయండి. కాకపోతే మేమనేది అబ్బాయిల హెయిర్ ఎలా ఉంటదో మీకు తెలుసు కదండీ మీకైతే. అంటే ఆ! చాలా ఆ! థిక్ గా ఉంటది. వాళ్ళు షేవింగ్ చేసుకుంటారు వాళ్ళు. హ్మ్. అట్లా వెళ్లి అడుక్కోవడం, అలా చేయడము. మేము చాలా కేసెస్ కూడా వాళ్ళని పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినవి ఉన్నాయి మేము. ఎందుకంటే ఇలా వాళ్ళు అడిగే విధానం వల్ల మా లైఫ్ మీద దెబ్బ పడుతుంది. అవునవును. ఇప్పుడు వాళ్ళెళ్లి ఇంత కాదా ఇప్పుడు మేము ఎక్కడికెళ్ళినా గాని ఒక పాట పాడతాం ఫస్ట్. హుహు. ఎక్కడి గృహప్రవేశానికెళ్ళినా, ఓపెనింగ్‌కెళ్ళినా కానీ ఫస్ట్ మా చప్పట్లతోని మేము పాట పాడతాము. హ్మ్. మేము దీవించి, ఆడించి, పాడించి అలా తీసుకొనొస్తాం. మా వృత్తి అది. హ్మ్. కానీ ఇక్కడ ఈ బహిరూపాలనే వాళ్ళేం చేస్తారంటే వాళ్ళకెప్పుడు ఇలాంటి వృత్తి ఏం లేదిప్పుడు. హ్మ్. సరే ఇంక వాళ్ళకేంటి ఈజీ మనీగా వాళ్ళు ఇట్లా రెడీ అయ్యొచ్చేస్తే వాళ్ళలాగా మేము అడుక్కోవచ్చని చెప్పి సిగ్నల్స్ దగ్గర గానీ, గృహప్రవేశాల దగ్గర, పెళ్లి దగ్గర వెళ్లి వాళ్ళే అడుగుతున్నారు ఎక్కువ మాకంటే ఎక్కువ. హ్మ్. అసలు యాక్చువల్లీ వాళ్ళందరిని కూడా మేము చాలా వరకి కొన్ని రోజులు తరిమి కొట్టాము. చాలా పెద్ద ఇష్యూస్ కూడా అయినాయి మీరు వాళ్ళందరికి. ఫేస్ చేసారా మేము అలాంటి చేసామండి. పర్సన్స్‌ని? ఎందుకు చేయలేదు. నేను ఆల్రెడీ మోస్ట్‌లో ఒక వీడియో తీసే పెట్టాను నేను. హ్మ్. నా యూట్యూబ్ ఛానెల్‌లో ఒక హ్మ్. ట్రైన్‌లో ఒక ఊరికెళ్తున్నాను. హ్మ్. తను తాగి అంత గడ్డ మీసం పెంచుకొని హ్మ్. అడుగుతూ ఉంటే చూసే వాళ్ళంతా గూడా అమ్మో! ఇలా ఏంది వీళ్ళు అని జెప్పేసి అనుకో హ్మ్. పిల్లలకి తెలీదు కదా! వీళ్ళు హ్మ్. బైరూపాయలు అని చెప్పి పిల్లలకైతే హ్మ్. తెలీదు గదా! ఇప్పుడు మీలాంటి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఇలా హ్మ్. ఉంటారని మీకు తెలుస్తుంది. హ్మ్. ఆ వీడియో తీసి నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు చాలామంది రిసీవ్ చేసుకున్నారు. అంటే హ్మ్. ఓహ్! అవునా! ఇలాంటి వాళ్ళు ఉంటారా? మాకు తెలీదు. మీరు వేరే, వాళ్ళు వేరేనా అని చెప్పి చాలా మందికి ఒక అవేర్‌నెస్ అనేది వచ్చింది. మేము మోస్ట్‌లో కూడా ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. ఇలా అడుక్కుంటారు వీళ్ళు. మేము నిజమైన అడ్రెస్ ఇలా అడుక్కోము మేము. రోడ్డు మీదకెళ్ళి మేము ఎవరి దగ్గర అడగము మేము. హుహు. చాలామంది ఎట్లా అంటే ఇప్పుడు ఆ షాప్స్‌లోకి వెళ్తారా? మేము షాప్స్‌కిలే గాని, గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి వాటికెళ్తాము. హ్మ్. సిగ్నల్స్ దగ్గర మా వాళ్ళు కూడా వెళ్తారు. కానీ హ్మ్. తక్కువ. కానీ ఇక్కడ ఈ బహిరూపులనే వాళ్ళు వెళ్లి బ్యాగేసుకొనొచ్చేసి, చీర సరిగ్గా కట్టుకోకపోవడము, మేము ఒక అమ్మాయిలా ఉంటాం కాబట్టి మాకు కొంచెం ఉంటుంది. హ్మ్. ఎక్కడెక్కడ ఏం కనిపించకూడదు, ఎలా ఉండాలని చెప్పి మాకు కొన్ని ఉంటాయి అట్లా. కానీ మాక్సిమం ఇలా కనిపించేవాళ్ళైతే గనక ఎక్స్‌పోజింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు అవును. బయట. అంటే ఎక్స్‌పోజింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ట్రాన్స్ కారని చెప్తున్నారా? అట్లని కాదు. మేము హ్మ్. ఎక్స్‌పోజింగ్ అంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. వాళ్ళ ఇప్పుడు ఇష్టం. ఒక్కొక్కరు ఒక ఇప్పుడు ఒక్కొక్కలా అమ్మాయిలు రెడీ అలాగే ఇప్పుడు ఇష్టపడుతున్నారు. మేము అమ్మాయిలే ఇష్టపడతాం. ఇప్పుడు అమ్మాయిలలో కొన్ని రకాలుగా రెడీ అవుతుంటారు. హ్మ్. కొంతమంది వెస్టర్న్‌లో గాని, కొంతమంది శారీస్‌లోనే ఉంటారు. కొంతమంది హ్మ్. లంగా ఓణి రకరకాలుగా రెడీ అవుతుంటారు. మా దాంట్లో కూడా రెడీ అవుతాము. కానీ మేమనేదేందంటే కట్టు, బొట్లుని ఒక విధానం అనేది ఉంటుంది. హ్మ్. ఇప్పుడు బహిరూపులైన వాళ్ళు రెడీ కారు అట్లా. వాళ్ళు హ్మ్. శారీ ఇష్టం ఉండి కట్టేసుకోవడము, గాజులేసుకోకపోవడము, గడ్డం మీసాల మీద అలా ఉంటారని చెప్పి అంటున్నాను మీకు నేను. ఓకే. అంటే మీరిప్పుడు చెప్తున్నారు. హ్మ్. నాకేంటంటే క్లారిటీ లేదు. తేడా ఏంటి గేకి అండ్ ట్రాన్స్‌కి? అంటే ఇప్పుడు నాకు మీ క్వెషన్ అర్థం కాలేదు. గే గే హ్మ్. అంటూ ఉంటారు. ట్రాన్స్ అంటూ ఉంటారు. ఇద్దరు హ్మ్. సేమా? గే అనేవాళ్ళు వేరే అండి. గే అనేవాళ్ళు అబ్బాయిలా ఉంటారు. హ్మ్. అబ్బాయిలంటే ఇప్పుడు లైక్ ఒక అబ్బాయి ఎలా ఉంటారంటే, తను ఫ్యామిలీస్‌తో అలా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అతను కూడా అబ్బాయిలని ఇష్టపడతాడు గే హ్మ్. అనేవాడు. కానీ వాళ్ళు బయటికి రారు. హ్మ్. ట్రాన్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, మేము పూర్తిగా అమ్మాయిలా మాట్లాడడము, అమ్మాయిల పనులు చేయడం అలా మేముంటామన్నట్టు.